హాయ్ అండి. ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఫుల్ డే వీడియో అనమాట. ఈరోజు ఏమేమి చేశాను, ఏం రెసిపీస్ చేశాను, ఏమేం వర్క్ చేశామనేవి వీడియోలో షేర్ చేసుకుంటానండి. 3 డేస్‌కి పిల్లలు హాలిడేస్ వచ్చేసాయండి. ఇంకా పిల్లలతో ఇంట్లో ఎలా ఉంటుందండి, హడావుడిగా ఉంటుంది కదా! ఇంకా అన్ని పనులు ఇంకా చెప్పలేము, ఇంకా ఎక్కడ పనులు మనం అనుకున్న టయానికి అనుకున్న పనులు ఏవి అవ్వవన్నమాట. ఎక్స్ట్రా పనులు పడుతూ ఉంటాయన్నమాట. ఇంక సరే అని ఇంకా మార్నింగ్ బట్టలన్నీ కూడా నైట్ వేసేసానులేండి మిషన్‌కి ఇవి. అంటే ఉదయాన్నే కొంచెం వర్క్ ఉంటుంది కదా అని నాకెందుకో నైట్ వేస్తే ఉదయానికి కొంచెం ఫ్రీ అవుతుందండి. ఆ బట్టల పని తగ్గిపోతే ఒక్కోసారి హాలిడేస్ అప్పుడు ముందు అలాగే చేస్తానన్నమాట. అందుకని బట్టలు అవన్నీ నైట్ వాషింగ్ మిషన్‌కి వేసి ఆరేసాను కాబట్టి కొంచెం చాలా వరకు ఆరిపోయాయి. ఇవేంటంటే బాదం పప్పులు నైట్ నానేసానండి. అంటే తలా ఒక 5 పప్పులు అలాగా తీసుకుందామని చెప్పి నానేసి పెడుతున్నానండి ఈ మధ్య ఒక 1 వీక్ నుంచి. ఈరోజు చూపిస్తున్నానమాట ఇవి. ఇంకా టిఫిన్ ఏంటంటే దోసపిండి అయిపోయిందండి. ఏం లేదు ఇంకా. నాకైతే నైట్ అన్నం ఉంటే కొంచెం పెరుగు, ఆనియన్స్ కట్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాను. నాకైతే భలే ఇష్టమండి అలాగా. సద్దన్నంలాగా నాకు అది ఉంటే ఇంకా నాకు ఏ టిఫిన్ మీదకి పోననమాట. పిల్లలకైతే ఇంకా సేమియా ఉప్మా ప్రిపేర్ చేసేసాననమాట. పిల్లలు ఇంకా లేయలేదండి. వాళ్ళు పడుకొని ఉన్నారు. హాలిడేస్ అప్పుడు నాకెందుకో లేపాలనిపించదు. పాపం స్కూల్స్ అప్పుడు ఎలాగో తప్పదు. హాలిడేస్ అప్పుడు కొంచెం వాళ్ళు లేచినప్పుడు లేస్తారు అని ఇంకా వదిలేస్తాను. లేచేస్తారులేండి 8:30, 9 కల్లా లేచేస్తారు అయినా కానీ. ఇంక అన్నీ ప్రిపేర్ చేశాననమాట. మా వాడేమో లేచి కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఆ టీవీలో ఏందంటే ఆ షిన్‌చాన్ ఇవే చూస్తూ ఉంటారండి. అబ్బా! అవి చాలా బాగుంటాయి కామెడీగా అయితే. ఇంకేంటంటే టిఫిన్ చేసేసి రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని హాస్పిటల్‌కి బయలుదేరానండి. మా వాడు అద్దాలు ఊడిపోయాయండి. వాడి గ్లాసెస్ ఉన్నాయి. అవి ఊడిపోతూ ఉన్నాయన్నమాట. 1 వీక్ నుంచి అలాగే నెట్టుకొని వస్తున్నాను వాడిని. పోదాంలమ్మ చూద్దాంలమ్మ అని. ఇంక తప్పదని ఇంక హాలిడేస్ కదా ఈరోజు మమ్మీ వల్ల అవ్వట్లేదని వాడు మొఖం నల్లగా పెట్టేస్తాడనమాట. ఇంక సరే అని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తున్నానండి. మోడర్న్ ఐ హాస్పిటల్ అండి. అంటే నెల్లూరులో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా ఫేమస్ అనమాట. డాక్టర్ పిఎల్ రావు హాస్పిటల్ అనమాట. అనగానే తెలుస్తుంది. ఇప్పుడు ఆ సార్ లేరు కదండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా బాబుకి చెకప్ మా ఇద్దరు పిల్లలకి అక్కడే చేపిస్తానండి ప్రతిసారి కూడా. ఇంకా ఐ చెకప్ చేయించాను. అంటే ఆల్రెడీ ఇంకా అద్దాలు మారద్దామంటే ముందు ఇంకోసారి చెకప్ కూడా చేయించేస్తే ఏమన్నా సైట్ పెరిగిందా తగ్గిందా అనేది అర్థమవుతుంది కదా అని చెకప్ చేయించాను అనమాట. ఏం పెరగలేదండి, నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే అద్దాలు ఊడగొట్టుకొని ఇలా చేసుకున్నాడు. ఇంకా తప్పదు కదా, ఇంకా 2-3 ఇయర్స్ అవుతున్నాయిలేండి గ్లాసెస్ కూడా తీసుకొని. ఇంకా మార్చుకొని ఇంకా చేంజ్ చేసుకొని వచ్చామన్నమాట. ఒక పట్టాన మా పిల్లోడికి అద్దాలు దొరకవండి. ఎతికి తిప్పి అన్నీ చూసుకొని లాస్ట్కి సెలెక్ట్ చేసుకొని ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వచ్చామండి. వాళ్ళు ఏంటంటే ఈవినింగ్ తెచ్చిస్తామన్నారు. వాళ్ళే హోమ్ డెలివరీ చేస్తామన్నారండి. రమ్మన్నారు. వీలు పడదండి రావడానికి, మీరు ఏమైనా తీసుకురాగలరా అంటే ఓకే మేడం అని చెప్పారు. రేబాన్ ఐ గ్లాసెస్ అండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉన్నాయి. బ్రాండెడ్ కదా, అసలు రేట్ అయితే అదిరిపోయిందండి. ఇంకా చూస్తే కళ్ళు తిరిగిపోయాయి నాకు. అంత అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తక్కువలో పోతుంది కదా, ఒక 2000, 3000 అయిపోతుందిలే అనుకున్నాను. కానీ మా వాడు సెలెక్ట్ చేసుకుంటే అలాగే ఉంటుంది. కానీ నాకు నచ్చాయిలేండి, వాడిని అనడం ఎందుకు పాపం. చూశాను అసలుకి పెద్దవాడు అయిపోయాడు కదా, తలకి మన పెద్దవాళ్ళకి సరిపోయే గ్లాసెస్ కావాలన్నమాట. ఇదివరకు చిన్న పిల్లలు ఉన్న గ్లాసెస్ వాడు ఇప్పుడు దాకా వాడాడు. ఇంకా చూస్తే చాలా బాగున్నాయి. రేబాన్ అసలు కంపెనీ మటుకు అదిరిపోయిందండి మోడలు. చాలా క్వాలిటీగా ఉందన్నమాట గ్లాసెస్. ఇంకా తర్వాత చూపిస్తాను అవి ఇంటికి తెచ్చినాక. ఇక ఏంటంటే ఇంటికి వచ్చేసరికి 12:30, 12:45 అయిపోయిందండి. నాకైతే వంట చేసే ఓపిక లేదు. సరే అని రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసేసాను. ఇంకా మా వాడు ఏంటంటే మమ్మీ నేను వెళ్ళి సాంబార్ అయితే తెస్తానని చెప్పి కొంచెం సెంటర్లో దగ్గరగా ఉన్నాయండి కర్రీ పాయింట్లు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేసుకునేటప్పుడు అక్కడ కర్రీస్ తెప్పిస్తుంటానండి. మా వాడు సాంబారు ఇంకా ఆలూ ఫ్రై తెచ్చాడండి. చాలా బాగుంది. సాంబార్ 30 రూపీస్, ఆలూ ఫ్రై 30 రూపీస్. కానీ వీలు పడినప్పుడు తప్పదు కదండి. 30 60 రూపీస్ అయిందనమాట. ఏదన్నా కర్రీ చేస్తే సింపుల్గా అయిపోయేది కదా అనిపిస్తుంది, కానీ చేసే ఓపిక లేదండి. అవన్నీ తిరిగి వచ్చేసరికి ఎండ మాంతంగా ఉంది.
ఆ ఎండకి ఇంక నా వల్ల ఓపిక లేదనమాట. అసలు ఫుల్ టైర్డ్ అయిపోయాననమాట. హెడేక్ ఫుల్లుగా. ఇంకా కర్రీ అయితే అదిరిపోయిందండి. ఆకలేసేస్తుంది ఓ పక్క. రైస్ ఇదిగో అవుతూ ఉందనమాట. ఇంక సరేలే అని ఇంక అయిపోయినాక హడావుడిగా పెట్టేసుకొని తిని సరిపోయిందండి. శుభ్రంగా సాంబారు, కర్రీ. పిల్లలకి నాకు సింపుల్గా సరిపోయిందనమాట. ఇంక ముగ్గురం కూర్చొని తినేసామన్నమాట. అయిపోయింది అక్కడికి. ఇంకా రెస్ట్ తీసేసుకొని ఇంకా తినేసి ఇంకా సాయంత్రం 4:30 దాకా ఇంకా పడుకుంటే అసలు మెలకువే రాలేదండి. అసలు నా వల్ల కాలేదన్నమాట పడుకొని. ఇంకా అంత టైర్డ్ అయిపోయినానండి. భలే హెడేక్ వచ్చేసింది. ఇంకా భోంచేసుకొని సారిడన్ టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను అనమాట. అది ఎక్కడైనా తిరిగితే ఈ మధ్య ఏందో అసలు వల్ల అవ్వట్లేదండి. బయట తిరగి వచ్చేసరికి స్ట్రైన్ అయిపోతున్నాం అనమాట. ఇదేంటి ఇప్పుడే ఇలా అయిపోతున్నాము, ఇంక పెద్ద ఇంకా ఇంకా అప్పుడు ఏం బాధ్యతలు అయిపోయాయి, ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. ఇప్పుడే చేయలేకుండా ఇలాగ నీరసం ఇలాగ అయిపోతుంది బాడీ అని ఒక్కోసారి భయం వేస్తుంది. కానీ తప్పదు కదండి. ఇంకా ఎందువల్ల అలా అయిపోతుందో అర్థం కావట్లేదు. ఇంకా ఇదండి ఇంకా మా వాళ్ళు ఏంటంటే షింగ్షాను ఇవి పెట్టుకొని చూసేస్తుంటారు. ఇంక సాయంత్రం అయ్యి తెచ్చిచ్చారండి గ్లాసెస్. అవి ఎలా ఉన్నాయని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇవి విరిగిపోయిన గ్లాసెస్. అవి అలాగా ఊడిపోతూనే ఉన్నాయండి. అవి ఇంక పనికిరావని చెప్పారు వాటికి. ఇంకా ఫ్రేమ్ కూడా ఇంక పనికిరాదండి వేరే గ్లాసెస్ పెట్టినా కానీ అని చెప్పారు. ఇదండి రేబాన్ గ్లాసెస్, మా వాడి కొత్త గ్లాసెస్ అనమాట. ఎలా ఉన్నాయండి అసలు బాక్సే భలే క్వాలిటీగా ఉందండి. అసలు ఎంత క్వాలిటీగా ఉందంటే దాంట్లో చూడండి 2 క్లాత్స్ ఇచ్చారు వాళ్ళు. అది పనిగా చెప్పారనమాట. దేంతంటే దాంతో రఫ్ చేయొద్దు, గ్లాసెస్ని కిందకి పెట్టొద్దు, సైడ్కి పెట్టండి. ఏడైనా స్టాండ్ మీద పెట్టేటప్పుడు కూడా గ్లాసెస్ పాడైపోతాయి, ఇందువల్లేను ఈ క్లాత్తోనే రఫ్ చేయండి అని చెప్పారనమాట. బ్లాక్ కలర్ తీసుకున్నాడు ఈసారి మా వాడికి. బాగుందండి, క్వాలిటీ అయితే అదిరిపోయింది. ఈ క్లాత్లు 2 క్లాత్లు ఇచ్చారు. మళ్ళీ కంపెనీ తరపున ఇంకోటి ఇచ్చున్నారండి, ప్యాక్లో పెట్టేస్తున్నారు దాంట్లో. అది కూడా బాగున్నాయి. ఇవే క్లాత్లు యూస్ చేయండి, ఇంకా వేరే మామూలు క్లాత్ తుడవద్దు గ్లాసెస్ అని చెప్పారండి. ఇంతకీ కాస్ట్ ఎంత అయిందో చెప్పలేదు కదండి. అమ్మో అదిరిపోయిందండి కాస్ట్ అయితే. 7,250 అయిందండి మొత్తము. రేబాన్ ఫ్రేము, ఐ ప్రొటెక్టర్ గ్లాసెస్ అనమాట. యాక్చువల్గా అయితే గ్లాసెస్కి అవుతుందండి ప్రతిసారి మాకు ఒక 2,500 3,000 దాకా. కానీ ఫ్రేమ్ తక్కువ 500 అలా తీసుకునేవాళ్ళము. ఈసారి ఫ్రేమే అయిందండి 5,000. అసలు నా వల్ల కాలేదు. 6,500 ఎంతో చెప్పాడు. ఇంకా నేను ఊరుకోను కదా, వాళ్ళతో బేరం ఆడి లాస్ట్కి పాపం 5,200కి ఏమో వచ్చాడు. ఇంకా ఐ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ వచ్చి ఒక 2,000 అలాగైంది. మొత్తం కలిపి 7,250 వేసాడు. నేను అప్పటికి గోజారానమాట. 7,000 చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని. అసలు పాపం వాళ్ళు ఇంకా అవ్వలేదు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి ఆ మాత్రం ఉంటే తప్పదు కదా ఇచ్చేవాళ్ళు. మేడం ఇంతకన్నా అవ్వదు మేడం, ప్లీజ్ మేడం అని చెప్పారు. ఇంక సరే గ్లాసెస్ బాగున్నాయి కదా, ఇంకా ఎలాగో 10th వచ్చాడు కదండి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి వాడికి, ఏది కూడా మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి తీసుకున్నామన్నమాట. ఒక 2-3 ఇయర్స్ సరిపోతాయి బాగానే. ఇంక ఇక్కడ ఏంటంటే నేను నైటు, ఆ రోజు సాటర్డే అండి, నైటు మా వాడు పూరి అడిగాడు, పనీర్ బటర్ మసాలా అడిగాడు అనమాట. ఓకే అవి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవి ఉన్నాయి కదా కాస్ట్ ఐరన్ కడాయిలో, మొన్న తీసుకున్నాను ఆల్రెడీ, నేను పెట్టున్నానండి వీడియోను ఎలాగ సీజనింగ్ చేసుకోవాలి అవన్నీ కూడా ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి. ఇంకా పనీర్ బటర్ మసాలాకి ఇవన్నీ ముందు సింపుల్గా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి మనకి అంటే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయి, అల్లము, ఇవన్నీ చెక్క మొగ్గ అన్నీ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, ఒక టమోటా కూడా వేసానండి. తర్వాత కొంచెం ఫ్రై అయినాక టమోటా దాంట్లో వేసేసి కొంచెం కచ్చాపచ్చాగా ఊరికి అలాగా ఫ్రై చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని చల్లారినాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో మెయిన్ ఏంటంటే చూసారా, జీడిపప్పు వేయాలండి. ఒక గుప్పెడు జీడిపప్పు మెయిన్. పనీర్ బటర్ మసాలాకి జీడిపప్పు, బటరు, ఇవి రెండేనండి మెయిన్ మనకి వాటికి కావాల్సింది. పనీర్ ఆల్రెడీ ఉండాలి కదా, అది వేరే విషయము. జీడిపప్పు ఇవన్నీ కలిపి ఒకేసారి వేసేసానులేండి, విడివిడిగా వేసి ఏముందిలే అని చెప్పి ఒకేసారి వేసి, టమోటాలు లాస్ట్ ఒక టమోటా కట్ చేసి వేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అంతే. కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేసి చల్లార్చినాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి.
చాలా సింపుల్ అండి ఇది చేయడము. ఇంతే పక్కన పెట్టేసుకొని తర్వాత మళ్ళా కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని పనీరు కొందరు ఫ్రై చేస్తారు. నేనైతే ఫ్రై చేయనండి. పనీరు పక్కన పెట్టేసి ఆయిల్ వేసేసి ఆ మిక్సీ పట్టిందంతా దాంట్లో వేసేసి ఇవి ఉంటాయి కదా బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ కూడా కొంచెం వేసి కొంచెం బటర్ అనమాట ఒక ఒక పీస్ లాగా బటర్ ఉంటుంది కదా, అమూల్ బటర్ తెచ్చి పెట్టుకుంటానండి డీప్ ఫ్రిడ్జ్లో. అది వేసేసి బాగా కొంచెం ఉడికినాక ఈ పనీరు కట్ చేసి ఉంటుంది కదా పనీరు, ఇది రెడీమేడ్దేనండి. లేదంటే కట్ చేసి పీసులు పీసులుగా దీంట్లో ఆల్రెడీ ఉంటుంది. బాగుంటుందండి ఈ పనీర్. నేను కూడా ఎప్పుడు ఇదే వాడతాను, తెచ్చి పెట్టుకుంటాను అనమాట. ఇవి దాంట్లో డైరెక్ట్గా దాంట్లో వేసేసి కొంచెం కుక్ చేసామంటే అయిపోతుంది. లాస్ట్ దింపే ముందు ఇంకొంచెం బటరు కొంచెం కొత్తిమీర అలాగా చల్లేసామంటే కసూరి మెతి కూడా వేయాలండి మధ్యలో. కొంచెం కసూరి మెతి వేసామంటే టేస్ట్ అదిరిపోతుందండి. నేను మొత్తం షూట్ చేయలేదండి, వీలవ్వలేదు. అందుకని కొంచెం అలాగా చెప్తున్నాను అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోండి, సింపుల్గా అయిపోతుందండి. చాలా బాగా ఉంటుంది కర్రీ. అసలు చపాతీ చేద్దాం అనుకున్నాను నేనైతే. ఒరే వద్దురా పూరి అంటే మా వాడు చాలా రోజులైంది మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని బతిలాడాడు. ఇంకా ఆయిల్ ఫుడ్ రా, నైట్ టైంలో ఆయిల్ ఫుడ్ ఎలాగో ఉంటుందిరా అన్నా కానీ సరేలే నేను ఎక్కువ చేయనులేండి పూరి కూడా, ఇంకెందుకని చేసేస్తున్నాను అనమాట. మళ్ళీ అదే కడాయి కూర తీసి పెట్టానండి పక్కన స్టీల్ గిన్నెలో. వెంటనే తీసి పెట్టేయాలండి. ఎప్పుడు కూడా కూరలు అవి చేసినప్పుడు కడాయి అలాగే ఉంచకూడదు అనమాట. తీసి పెట్టేసి మళ్ళీ నీట్గా వాష్ చేసి దాంట్లోనే ఆయిల్ వేసి పూరీలు కాలుస్తున్నాను అనమాట. ఐరన్ కడాయిలో చాలా బాగా వస్తాయండి అన్నీ. హీట్ కూడా ఈక్వల్గా అంతా వస్తుంది హీట్ అనేది. కూరలు కానీ చాలా బాగుంది. నాకు యూస్ చేస్తున్నాను కదా, సింపుల్గా చాలా బాగా వస్తుంది. చికెన్ కర్రీ కూడా చాలా బాగా వస్తుందండి. నేనైతే వీడియో తీయలేదు కానీ మొన్న సండే చేసినాను, పోయిన సండే. చాలా బాగా వచ్చిందండి చికెన్ కర్రీ కూడా. టేస్ట్ అయితే అద్దరిపోతుంది దీంట్లో. తీసుకొని మంచి పని చేశాను అనిపిస్తుంది. ఇంకా పూరీలు అయితే పొంగుతాయని చూస్తే పొంగట్లేదండి. ఒకటి మధ్య మధ్యలో కొన్ని పొంగుతున్నాయి, కొన్ని పొంగట్లేదు. నాకంటేనండి పూరీలు ఎక్కువ పొంగవు నాకు. ఇంకా అలాగా చేసేసాను అనమాట సింపుల్గా. అబ్బాయిటికి టేస్ట్ అయితే సింపుల్గా టేస్టీగా అద్దరిపోయిందండి. ఇదే కానీ చూపిస్తున్నాను, తీసి పెట్టాను అనమాట. ఇది బటర్ మసాలా. ఎలా ఉందండి కర్రీ, బాగుందా? చాలా సింపుల్గా అయిపోతుందండి. ట్రై చేయండి ఎవరైనా, ట్రై చేయని వాళ్ళైతే. అమ్మో పన్నీర్ బటర్ మసాలా ఇది ఎలా ఉంటుందో అని అనుకోవద్దు. చాలా ఈజీగానండి. ఇప్పుడు ఇవన్నీ యూట్యూబ్లో ఉంటున్నాయి. ఏది కూడా చూడడము చేసేది. నేను కూడా దాంట్లో చూసే నేర్చుకున్నానులేండి. లేకపోతే మనకి ఎలా వస్తాయండి. అబ్బాయి ఎట్టకేలకి ఈ పూరి పొంగిందండి లాస్ట్కి. మా పాప చేస్తుందండి, పూరీలు చేసి తెచ్చిస్తుందనమాట. ముందు నేను చేసినవి పొంగలేదు, మా పాప చేసినవి పొంగినాయి. అదే చెప్తుంది, మమ్మీ మమ్మీ చూసావా నేను చేస్తే ఎంత బాగా పొంగాయో. నేను చూడు ఇది కూడా పొంగిందండి బాగా, పర్లేదు మా పాప చేసినవి పొంగినాయి అని చెప్తూ ఉందన్నమాట పక్కన. అదే అనమాట అండి. ఆ రోజు పూరి పనీర్ బటర్ మసాలాతో అలాగా మన నైట్ డిన్నర్ సింపుల్గా అలా కానిచ్చేసామండి. అదండి. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను. వీక్లీ 3 వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానండి. 12 o'clock వస్తుందండి మన వీడియో. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కానీ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఖచ్చితంగా 12 o'clock పెట్టేస్తుంటాను అనమాట. వీక్లీ 3 వీడియోస్ పెడతానండి. మంగళవారము, గురువారము, శనివారం మన వీడియోస్ వస్తాయి. ఇంకెప్పుడైనా ఏమన్నా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే మిడిల్లో కూడా అప్లోడ్ చేస్తుంటానండి. ఒకసారి చెక్ చేస్తుండండి ఛానల్లోకి వెళ్ళి. చాలామంది నోటిఫికేషన్స్ రావు అంటున్నారు కదా, అందుకని చెప్తున్నాను. ఇంకా మా పిల్లలకైతే వేసి ఇచ్చేసానండి. సింపుల్గా హ్యాపీగా తినేసారనమాట. అబ్బా ఎంత బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతేను. అబ్బా టేస్ట్ అయితే బాగుండిందండి. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. ట్రై చేయండి ఈ విధంగాను. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.